ಈಗ ಬೇಕು ಬಾಬಿ ಅಲ್ಲಿ ಇದು ಮಾಡಬೇಕಲ್ಲ ಅಲ್ಲಿ अलंकरणार्थे आभरणार्थे हरिद्रा कुंकुमविलेपनं समर्पयामि। होमान्तरिक्तस्वरूप परमशिवाय नमः। मंगलवाद्यं वाळिगडिगि रावालि स्वामी पुष्पाणि समर्पयामि। अगरबत्तुलुंटे अगरबत्तुलु कूडा होमकुंडलं वेष्टि धूपमाग्रापयामि। स्थापितदीपं दर्शयामि। धूपदीपानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि। ओम भूर्भुवस्वः मृतवस्तु अमृतोपस्सर्वसि नैवेद्यार्थे होमान्तरिक्तस्वरूप परमशिवाय नमः। अस्मिन् फल ఏం ఫలం నారికేల ఫలమా తస్మిన్ ఫల నివేదనం సమర్పయామి ప్రోక్ష్య పరిశిక్ష్య తదనంతరం మంగళ నీరాజన దీపం శశిధర గంగాధర మంగళం చంద్రశేఖర సురగణేంద్ర సన్నుతా చంద్రశేఖర సురగణేంద్ర సన్నుతా పన్నగేంద్రధరముని వినుత మంగళం పన్నగేంద్రధరముని వినుత మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం శశిధర గంగాధర ఈశ మంగళం శశిధర గంగాసల జగదీశ మంగళ సాగర నీలకందర విమల జ్ఞాన సాగర నిర్మలాంగగిరి సుతాత్మరమణ మంగళం నిర్మలాంగగిరి సుతాత్మరమణ మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం దుష్ట శిక్షక పరమ భక్త రక్షకం ఈశ మంగళం జగదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం మోక్షదాయక సకల పాపనాశక మోక్షదాయక సకల పాపనాశక నందిగుంట నందీశ్వర నిరత మంగళం నందిగుట్ట నందీశ్వర నిరత మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం సమంగళం చంద్రశేఖర సురగణేంద్ర సన్నుతా చంద్రశేఖర సురగణేంద్ర సన్నుతా పన్నగేంద్రధర మునీంద్ర వినుత మంగళం పన్నగేంద్రధర మునీంద్ర వినుత మంగళం భక్తవత్సల నోవయాపహారణ భక్తి ప్రవచన భూష సపద
చప్పలు గట్టిగా రక్త రక్షక మన్మదాంగ విజిత విశ్వభరిత మంగళం మన్మదాంగ విజిత విశ్వభరిత మంగళం మోక్షదాయక సకల పాపనాశక మోక్షదాయక సకల పాపనాశక నందిగుప్త నందీశ్వర నిరత మంగళం నందిగుప్త నందీశ్వర నిరత మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం శ్రీధర గంగాధర మహేశ మంగళం శ్రీధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం ఈశ మంగళం జగదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం ఓం హిరణ్యవాస్త్రం పూర్ణం ధరాదే మదం వ్యాధానేతే ఏకదా బ్రహ్మణ పాలనే ఏకదైవ యజమానాయ ప్రయోధరాదే ఉమాకాంతాయ కాంతాయ కారితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం ఆనందకర్పూర మంగళ మహానీరాజన దీపం సందర్శయామి నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి భోల్నందీశ్వర భగవాన్ కీ జై మహేశ్వరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నే ప్రచోదయాత్ అందరూ కూడా హారతికి నమస్కారం చేసుకోండి తమ పాదారవిందో స్వర్ణ దివ్య వేదోక్తమంత్ర పుష్పాంజలిం సమర్పయామి తదనంతరం యస్య స్మృత్యాద నామోక్త్యార్వపూజాక్రియాయోడోరం సంపూర్ణతాం యాతే సద్య వందే తమర్చితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరాయుక్తోచరం మజాదేవ పరిపూర్ణం దురకురే ప్రతిష్టాకర్మాంగభూత ప్రాతకాలమండపదేవతార్చన పూజా సహిత శ్రీ రుద్రహోమ శ్రీ సూక్త దుర్గా సూక్త శ్రీ సరస్వతీ సూక్త మంజు సూక్త విధానేన అఘవర్షణ సూక్త విధానేన ఆచరిత తద్దత్ హోమ పూజా ఫలం యజ్ఞేశ్వర స్వరూప నందీశ్వర పరమేశ్వర దేవరాజ్యశ్రీ చరణారవిందార్పణమస్తు వ్రతం సుకృతమస్తు భోళాశంకర భగవాన్ కీ జై భోళాశంకరుని జయకారం చెప్పారు మీ మనసు ఇక్కడనే ఉందా లేదా అని తెలుసుకుంటే అట్లా చేస్తాను అర్థమైందా అండి హర 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 బోల్ నందీశ్వర మహారాజ్ కి కూడదు భక్తాదులందరూ కూడా స్వామివారికి ధాన్యాన్ని చక్కగా సమర్పించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి తదుపరి రాజోపచార కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క మంత్రాన్ని స్వామివారికి వినిపించడం జరుగుతుంది. పుష్ప శయ్యాధివాసాలు అందరూ స్వామి విగ్రహాలు బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత మహాస్నపన పూజ సంపాదించుకోవాలి. ఒకరి వరుసగా ఉండండి, ఇట్లా ఒకరి చేతుల మీదుగా ఒకరి చేతుల మీదుగా అట్లా వెళ్ళేటట్టుగా వరుసగా నిలబడండి. స్వామి ఇట్లా నిలబడండి, నిలబడండి, ఇట్లా నిలబడండి, ఇట్లా రండి, ఇట్లా వచ్చేసేయండి లైన్లో వరుసగా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అందరూ అనండమ్మ. ఓం నమ శివాయ, 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 ఓం నమ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః 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 శివాయ అభిషేక పూజ మమ రుద్ర పారాయణ అభిషేక పూజా సమయే కలశగణారాధన పూజాంచ వయం కరిష్యామః శివాజవతరాజ స్వాహా ఉపస్పృశ్యాం ఓం శివశంభోరాగ్నే శివశంభోదంబాజంబూద్వీపే భరతవర్ష భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల మహాక్షేత్రస్య ఉత్తర వాభ్రేషు కృష్ణా గోదావరియోర్మధ్యేషు తెలంగాణ రాష్ట్రాంతర్గత నిజామాబాద్ పట్టణాంతర్గత నాగారం పట్టణాంతర్గత నందీశ్వరం మహాస్వామి సన్నిధో మహాస్నపన ప్రధాన కలశ దేవతా సన్నిధి వ్యావహారిక చాంద్రమానేన ప్రభావాది షష్ఠి సంవత్సరాన మధ్య ఓం విశ్వావసు నామ సంవత్సర చైత్రమాస వసంత ఋతో శుక్లపక్ష వాసరస్య వాసరః మమ సౌమ్యవాసరుక్తాయాం ప్రాతకాల శుభ నక్షత్ర విధాతాః శ్రీమాన్ శ్రీమద్ గోత్రోద్భవస్య మీ గోత్రము భర్త పేరు మీ పేరు తల్లిదండ్రుల పేరు అనుకోండి. ఎండ ఉన్న వాళ్ళు కొద్దిగా నీడకు రండి, ఎందుకంటే ఎండ బాగుంది కాబట్టి కొద్దిగా నీడకెళ్ళండి అమ్మ. కొద్దిగా గోత్రం పేర్లు తల్లిదండ్రులు పిల్లలు అందరనడి మమ క్షేమ స్థైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య పూర్వక ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితానాం తేషాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత సిద్ధ్యర్థం త్రయాహ్నిక ద్వితీయ దివస ప్రాతఃకాల మహాస్నపన
पूजा समये लिंगाकार कलश पूजा महागणपति ध्यान पूजा मुद्र रुद्र पारायण पूर्वक कलश गणाराधन पूजांच वयं करिष्यामः कलशालपై నక్షత్రాలు వేసేయండి तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ढकाय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् इमं मे गंगे यमुने सरस्वती शतद्विस्तयार्धेकेशृणोष्यसु सोमया पञ्च सत्यं चाभेदात् सभसोऽद्यजायत अथो रात्रिरजायत ततः समुद्रो अर्णवः भद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसे सूर्याच्चन्द्रमसो दाथा सुवः यत्पृथिव्यागं रजस्ववान्तरिक्षे विरोदसे हिमागुंस्तदापो वरुण पुणात्मघमर्षणः एष भूतस्य भव्ये भुवनस्य गोत्ताः एष पुण्यकृतां रन्मयगुं सद्गुं स्वितगुं शुभः सरस्वत्सगुं शिशाते आर्द्रं ज्वलति ज्योतिरहमस्मि ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि योऽहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं मां जुहोमि स्वाहा अकार्यकार्यवकीर्णेस्तेनो भ्रूणः गुरुतल्पगः मरणोपमगमर्षणस्तस्मात् तापात्मुच्यते तजो भूमिस्त्वमागं रोधयस्व प्रवदन्ति धीरा पुनन्तु रसय पुनन्तु वसव पुनादु वर्ण पुनात्मगमर्षणः आक्रान् समुद्र प्रथमे विधर्मं जनयन् प्रजाभवनस्य राजा प्रजापवित्रे अधिसानो हव्ये बृहत् सोम वावृधे सुवान इन्दुः అగరవత్తులు 2 వెలిగించు महास्नपन प्रधान कलश देवताभ्यो नमः हरिद्राणिं समर्पयामि कुंकुमानि समर्पयामि ओम धूपं वनस्पतिरसोपेतगन्धाढ्योपोत्तमः आग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता धूर्वसि धूर्वधूर्बन्धं धूरतं यो ओस्मान् धूरदितं धूर्वयं धूर्वामः धूर्वधूर्बन्धं धूरतं यो ओस्मान् धूरदितं धूर्वयं वयं धूर्वामः पानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ओम ब्रह्मणे नमः मध्ये मध्ये पानि सर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमन सर्पयामि तांबूलं सर्पयामि तांबूल चरवाणि शुद्ध आचमन सर्पयामि अतः ओम नमस्ते देव देवेश नमस्ते परमेश्वर नमस्ते ऋषभारूढानकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिखाराय नमो नमः वाहनं वृषभोयाय नमो नमः समस्त महासनपन प्रधान कलश देवताभ्यो नमो नमः रुद्र कलश देवताभ्यो नमो नमः सद्यो जातं प्रपद्यां सद्यो जाताय नमो नमः भवे भवेनाति भवे भवस्म मां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रबोधनाय नमः सर्वभूतदमनाय नमः मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् అమ్మ చాలు అన్నిటిపైన వచ్చినాయి పెట్టకండి చాలమ్మా పక్కన పెట్టండి మళ్ళీ అది పూజకు వేరే పూజలు అవసరం ఉంటుంది అయిందా మంగళహారతి मंगलम ओंकार मंगलम ओम मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम ओम नमः शिवाय मंगलम
నామంగళం నాకారమంగళం మంగళం నాకారమంగళం నాగబిందు గురవే మంగళం మా మంగళం మాకారమంగళం మా మంగళం మాకారమంగళం మహాదేవతాని యాద గురవే మంగళం శ్రీకారమంగళం శ్రీమంగళం శ్రీకారమంగళం సిద్ధబుద్ధతాని యాద గురవే మంగళం సద్గురవే మంగళం సద్గురవే మంగళం వా మంగళం వాకారమంగళం వా మంగళం వాకారమంగళం వాదభేద దూరమాడ గురవే మంగళం సద్గురవే మంగళం సద్గురవే మంగళం యా మంగళం యాకారమంగళం యా మంగళం యాకారమంగళం ఎల్ల వస్తుతాని యాద గురవే మంగళం సద్గురవే మంగళం సద్గురవే మంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం మంగళం ఓం నమ శివాయ మంగళం ఓం నమ శివాయ మంగళం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి మహాశ్రపణం రుద్ర ప్రధాన కలశ దేవతాభ్య నమో నమః కర్పూర మహామంగళ ఆనంద శుద్ధ ఆచమన శ్రపయామి జై బలో మహారుద్ర దేవత భగవానికి సాంబదేర నమ పార్వతీ ఓం తత్పురుషాయ విద్మ ఓం మహారుద్ర దేవతాభ్య నమో నమః కర్పూర మహామంగళ ఆనంద శుద్ధాచన శ్రపయామి అతాం తత్పురుషాయ విద్మ మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ పాదారవిందయోః వేదోక్త మంత్ర పుష్పాంజలిం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా ధ్యాన యథాశక్తి షోడశోపచార పూర్వక మహాస్నపన రుద్ర ప్రధాన కలశ దేవత సమస్త ఉపచార పూజ సుప్రీత సుప్రసన్న వరద భవతు ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర మహాస్వామి చరణారవిందార్పణ అస్తు జై బల మహారుద్ర దేవత భగవానికి జై నందీశ్వర దేవత భగవానికి జై బాణలింగ దేవత భగవానికి జై శ్రీశైల బరవరాంబ సమేత మల్లికార్జున భగవానికి జై కాశీ కలశం నమ శివాయ ఓం ఓం నమ శివాయ 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 ఓం ఓం నమ శివాయ 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 ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఓం నమ శివాయ 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 ఓం ఓం నమ శివాయ 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 ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ మూడైన ఓం నమ శివాయ ఓం ఓం నమ శివాయ 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 చేతులు తీసుకోవచ్చా ఖైదే తొక్కలే కలశం కింద పెట్టమ్మా పెట్టండి చక్కెర చేతిలో తీసుకుంటా అంటే పెట్టుకోండి తల మీదకి వెళ్ళి చేసుకుని తీసుకోవచ్చు చల్లగా అయింది మనిషి మమ బాణలింగ దేవతాభ్య నమో నమః పార్వతీ శిఖర యంత్ర దేవతాభ్య నమో నమః ఓం తత్పురుష పరే మిమాయ సలిలాన్ తక్షత్తే కపదేతి పదేశా చతుష్పదే హస్థా నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి
आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि योगशिवतमोरसस्तस्य पादयोगेनः अरङ्गमावयस्यच्छयाय दन्वदापोधरयभाचनः शुद्धोदं स्नानं समर्पयामि हरिद्राणं समर्पयामि कुङ्कुमानं समर्पयामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकं वन्दनां प्रत्योक्षमालाकारात् भस्मं परिकल्पयामि श्रीगन्धान् धारयामि हरिद्राणि समर्पयामि कुङ्कुमानि समर्पयामि पुष्पाणि समर्पयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करिष्ये श्रीगन्धान् धारयामि योपां पुष्पं वेधां पुष्पवान् प्रजावान् पशुमान् भवति इन्द्रमावा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पाणि समर्पयामि ॐ पुष्पाणि समर्पयामि अक्षतानि समर्पयामि तच्छयोरावणीमहे गातुं विघ्नाय गातुं दैवे स्वस्तिरस्तु नः धर्मारसेभ्यः ऊर्ध्वं जिगाति भेषजाम् अस्तद्वितरे शं चतुष्पथे सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तस्मात् द्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः बाणलिंग पार्वती शिखर यंत्र देवताभ्यो नमो नमः हरिद्रा कुंकुम चूरा सर्पं पुष्पाणि सर्पयामि दिव्य धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि मम नारिकेल महानैवेद्యం భక్త మహాశైలుల మనవి మహాశ్రపణ కలశాలు నీరు తీసుకొని వచ్చి బాణలింగ అమ్మవారి యంత్రాలకు విధంగా శిఖరానికి ఆ మహాశ్రపణ కలశాల మీద విధంగా కలశం యొక్క జలము ఆ స్వామివారి పోయిన ఆ విధంగా మీరు అక్కడ స్వామివారికి మీరు సమర్పించడం ద్వారా సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది మనకు. కాబట్టి వర్షాల ద్వారా ధర్మం ఆ విధంగా నిలబడుతుంది మనకు. వర్షాల ద్వారా పుష్కలంగా పాడవిస్తే అందరు సుఖశాంతిగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. దాని ద్వారా ధర్మం నిలబడుతుంది మనకు. అందుకొరకు ఈ ధర్మ సంరక్షణ కొరకు ఈ మహాశ్రపణ కలశాలు స్వామివారికి ఆ విధంగా జలంగా మనకు ఆ విధంగా అభిషేకం మంత్రాలతో మనకు సమర్పించబడుతుంది. దివ్య ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి. ओम भूर्भुवत्सवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. नारिकेल महानैवेद्यं नैवेद्यम् ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा ओम उदानाय स्वाहा उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम नमः ओम ब्रह्मणे नमः. मध्ये मध्ये पाणि सर्पयामि हस्त प्रक्षालयामि पाद प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि. अत ओम हिरण्यपात्र मधो पूर्णदधाति मदभ्यो सानीति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमानाय साम्राज्यं भोज्यं साराज्यं वैराज्यं पारमेष्ठं राज्य महाराज्यमाधिपत्यं समस्त रुद्रां पार्वती यंत्र शिखर देवताभ्यो नमो नमः. कर्पूर महामंगल आनंद शुद्ध आचमनीय सर्पयामि. जय बोलो श्री नर्मदा नदी बाणलिंग देवता भगवान की जय. देवता भगवान की जय. पार्वती माता तत्पुरुषाय विद्मोह देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. आवाहयतु देवताभ्यो नमो नमः. मम प्रदक्षिण पादारविन्दे वेदोक्त मंत्र पुष्पांजलि समर्पयामि. प्रदक्षिण नमस्कारान् समर्पयामि. महा जय बोलो नर्मदा नदी बाणलिंग देवता भगवान की నందీశ్వర భగవాన్ కి. రేపటి రోజున మీరు అధిక సంఖ్యలో కావాలి. మీ చుట్టుపక్కల ఉన్న బంధువులు గాని మిత్రులు గాని అందరూ తీసుకురావాలి. కాబట్టి మీరు చుట్టుపక్కల వాళ్ళకి ఆ విధంగా తీసుకొస్తూ ఆ విధంగా స్వామివారి దర్శనం అవుతుంది. ఇక్కడ ఆ జగద్గురు మహాస్వామి వారి దర్శనం, ఇక్కడ లింగ దర్శనం కూడా అవుతుంది. అధిక సంఖ్యలో భక్తులు రేపొద్దున కూడా రావాలని ఆహ్వానం. భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమః. యాత ఇశిశివతమా శివం బభూవ తేదనః. శివాశరభ్యాయ తవతయానో రుద్రమణయా యాతే రుద్రశిలా తనోరఘోరా పాపకాశిని తయానస్తను వాసంతమయా గిరిశంతాభిజాగసేః. యామిషం గిరిశంత హస్తే బివర్షస్తవే శివాం గిరిప్రదాం కురుమాయుగంసే పురుషం జగతో శివేన వత్సాత్వా గిరిశాచ్చావదామసి సర్వమిజ్జగదయక్ష్మగన్ సువనాసతో అద్యవాత ద్వితీయక్త ప్రథమో దైవ్యభిషకో అయేగుష్ట సర్వాన్ జన్మయం సర్వాస్తయాద్ధాన్యః
असव्यस्तामृतभ्रस्य मंगलः ये क्षेमागणद्रावतोक्षश्रिता सहस्रशवैशाखं हेड एमहे असभ्यवसर्पत नीलग्रीवो विलोहितः ఇక్కడ పోసిన వాళ్ళు మిగతా అక్కడ కలిసి తీసుకురావాలి ఇంకా విలోహితః ఉతైనం గోపాదృశన్నదృశన్నుదహారీయః ఉతైనం విశ్వభూతాని సదృష్టముడయాత్తినః నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్ష మీడుషే अथो ये असत्वंथ नमः प्रमंच धनवनस्तमुभयो यार्तियोज्याम सहस्र क्षुदेशरे विशीर संध्यानमुखाशुभोन सुमनाभवान् विद्यं धनुः मेल्लगा विद्यं धनुः कपर्धन विशल्यो बाणवागृथाम् అనేషన్హస్తేశవ ఆడవాళ్ళకు మీకు అవకాశం ఇవ్వండి కొబ్బరికాయ తీసేసి ఆభ్రస్ నిసంగత హే యాతే హేతరమేఢిస్తమస్తే బభూవ తేదనః తయాస్మాన్ విశదస్మయక్ష్మయ పరిభుజ నమస్తే అస్వాయుధాయ తదా విష్ణవే ఉదాభ్యామతిరేమ బాహుభ్యాం తౌదందరే పరితేదన్వర హేతరస్మాన్ వృణక్తి విశ్వతః अथो युषिदुस्तरस्मन्निधेयितं शम्भवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो पशूनां पतये नमः नमो सुन्दराजत्वसोमदे पशूनां पतये नमो नमो वदसाय व्याधिनेनानां पतये नमः नमो हरिकेशाय पवित्रपुष्ठानां पतये नमो नमो सरस्वतीसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः अर्वर्याय च कल्याय च नमः स्वाध्याय च वसान्याय च नमो वन्याय च दक्षाय च नमः श्रवाय च प्रतिरवाय च नमः आशुषेणाय च वधाय च नमः शूराय च वबिन्धते च नमो वरुणे च वरुद्रे च नमो बिल्वे च नमः श्रुताय च सुतसेनाय च गन्धव्याय च हरण्याय च नमो कृष्णवे च ब्रह्मशाय च नमो भूताय च प्रहिताय च नमो निषिंहिणे शेषुधिमते च नमस्ते शेषाय च जधने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः काठ्याय च नेभ्याय च नमः सूर्याय च सर्याय च नमो नाध्याय च वैशन्ताय च नमः गोभ्याय च वढ्याय च नमो वरुषाय च वर्षाय च नमो वेद्याय च विद्युत्याय च नमः ईभ्याय च तथ्याय च आध्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हर 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 नमः सोमाय च रुद्राय च नमः साम्राय च अरुणाय च नमः शंधाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रेवदाय च घोरे बधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तेत्याय च कोल्याय च नमः पार्याय च वार्याय च प्रथरनाय चोत्थरनाय च नमः आतार्याय च लाध्याय च नमः शिष्टाय च पेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नमः इरण्याय च प्रबध्याय च नमः शिलाय च क्षयनाय च कपर्धिने च पुलस्तये च नमः पाकं सव्याय च रजस्याय च शिष्टाय च हरित्याय च नमो लोभ्याय च लभ्याय च सूर्याय च सूर्याय च नमः पर्णाय च पर्णशुद्ध्याय च नमो मधुरमानाय च विघ्नने च नमः आख्यदते च प्रख्यदते च नमो भक्तिरिकेभ्यो देवानागं हृदयेभ्यो नमो विक्षेनकेभ्यो नमो विजन्वत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः आनेवत्केभ्यः अन्धसस्पते दरिद्रं नीललोहितमीशां पुरुषाणामीशां पशूनामाभिर्माधवो एषां किञ्चना ममतो रुद्रशिवा तनो शिवा विश्वाः भेषजे शिवा रुद्रस्य भेषजे तया नो मृडजीवसे भागं रुद्राय तपसे कपर्थिने क्षयद्वीराय प्रवरामहे मध्यं नश्यमसद्विपदे चतुष्पथे विश्वापुष्टं ग्रामे भगं मानवक्षन्तमपमानवक्षतावधे पितरो मोदमातरस्थोकेतन एवान आयुषिमानो गोष्पद्धस्तनस्वमेन
విద్వస్తోకాయ తనయాయ మృడయాయ శంభవాన ఆచర పినాకం విభ్రవాగహే. కార్యక్రమంలో ఇంత పెద్ద కార్యక్రమంలో చరిత్ర నుండిపోయే కార్యక్రమంలో మీరు కూడా భాగం కావాలనుకున్న వాళ్ళు, ఈ స్వామి కృప కావాలనుకున్న వారు ఈ కలశాన్ని లింగాన్ని మీ ఇంటికి తీసుకుపోవాలని కోరుతున్నాం. 2511 రూపాయలు ఈ దాని విలువ తెలపాలని కోరుతున్నాం. ఓం నమ శివాయ. శ్రీ గురుజనమా, రేపు మన నందీశ్వర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎవరైనా ముత్యము పగడం బంగారం నవరత్నాలు తెచ్చుకునే వాళ్ళు ఉంటే అక్కడ షాపులు దొరుకుతాయి. వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు తీసుకొచ్చుకోండి. లేదనుకుంటే నేను సేవ చేసాక వచ్చినా అవి తీసుకొచ్చా కావాల్సిన ముత్యము పగడము బంగారము వెండి నవరత్నాలు నవధాన్యాలు రాగి పైసలు ఉంటాయి. ఎవరైనా వేసే వాళ్ళు ఉంటే అక్కడ షాపులలో కొనుక్కొచ్చుకోండి. లేదనుకుంటే ఇక్కడ నేను కూడా అమ్ముతున్నా, అవసరం ఉన్న వాళ్ళు తీసుకొని ప్రతిష్ట సమయంలో వేయవచ్చు. ముత్యం పగడం బంగారం 30 రూపాయలు, నవధాన్యాలు 20 రూపాయలు, నవరత్నాలు 30 రూపాయలు, రాగి పైసలు 20 రూపాయలు. స్వామి బంగారం 30 రూపాయలకి ఇస్తాడంట. అందరూ ఒక తులం తీసుకోండి. ఈ 2516 ఇచ్చి మీ పేరు కూడా రాయించుకోగలరు. విలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం ఓం శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై వకారాయ నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యపడేత్ శివ సన్నిధో శివలోకమవాప్నోతి శివేన సహ. బాణలింగ నందీశ్వర మహాస్వామిని నమో నమః. యంత్ర పార్వతీ శిఖర దేవతాభ్య నమో నమః. భస్మం పరికల్పయామి, హరిద్రాన్ని సరపయామి, కుంకుమాన్ని సరపయామి, అక్షతాన్ని సరపయామి, పుష్పాన్ని సరపయామి. టెంకాయ కొట్టండి. త్రిగుణాకారం త్రినేత్రం చతుర్యాయుధాం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ యచ్ఛిద్రై కోమలై శుభైః తవ పూజాం కరిష్యామి ఏకపర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. దంతకోటి సహస్రాని వాజపేయి శతాని చ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. మమ నందీశ్వర మహాస్వామినేన బిల్వదళాని సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి. ధూపం వనస్పతిర సోపేత గంధాఢ ధూపోత్తమః ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దివ్యధూపమాగ్రాపయామి. నారీకేళ మహానైవేద్యం. ఓం భూర్భువత్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆనాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మమ శ్రీ 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 అష్టోత్తరశత విరూపాక్ష శివాచార్య మహారాజ్ కి జై. ముఖ్యడప్ప గారు ఇచ్చేస్తున్నారు. మీరందరూ మంగళార్తి ఇక్కడ దండ పెట్టగలరు. మానకరకరి అవద్ధన్ పురుషం పశుం తస్మాదిజ్ఞాత్ సర్వహుతః ఋతః సామాని జగ్నిరే చిందాగుంసి తస్మాజ్జాత అజావయః యత్పురుషం విదదుః ప్రతిభాగకల్పయన్ ముఖం కిమస్య గో బాహో కావురుపాదక్షేత్రే. అయ్యా అందరూ అందరు పదండమ్మా.
ఓం పక్క నడవండి పక్క పిల్లలు నడవండి. తర్వాత దండం పెట్టిన తర్వాత నడువు. महादेव का मूर्ति प्राण प्रतिष्ठापना का कल होने वाला है। आज महादेव का धान्यादिवास, कल जलन्यास हो गया, आज धान्यादिवास। और यह सब कार्यक्रम के होम हवन सब कार्यक्रम करने वाले सभी शास्त्रीय पुरोहित वृंद, नंदी गुट्टा के सर्व पदाधिकारी लोग, यहाँ आए हुए सभी भक्त लोग, आज तो शुभ दिन है। निज़ामाबाद गांव में नंदी गुट्टा ऐसा एक प्रसिद्ध मंदिर है। इस मंदिर पे महादेव का प्राण प्रतिष्ठापना होना एक अच्छा मुहूर्त। कल श्री 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 1008 रावल जगतगुरु भीमाशंकर लिंग शिवाचार्य महास्वामी जी केदार पीठ जगतगुरु के अमृत हस्ते प्राण प्रतिष्ठापना होने वाला है। इस अवसर पे यहाँ के पुजारी नंदी महाराज मुखेट पे आए, आमंत्रण दे दे, महाराज जी आप एक बार जरूर आना। हमारा बिलोली तालुका कासरळी के डॉक्टर केबी कासरळीकर, वही डॉक्टर साहब का ही इतना आग्रह था कि महाराज जी आप आना, आप आए तो अच्छा रहेगा, ऐसा सभी लोगों का आमंत्रण हो गया। इसी वजह से कल मुझे रहना नहीं होता, इसके लिए आज ही नंदीश्वर भगवान का दर्शन लेना और तुम लोगों को दर्शन देने के लिए मैं अभी आया हूँ। इस अवसर पे तो ज़्यादा कुछ प्रवचन तो नहीं कर सकता, क्योंकि मराठी में बोले तो बहुत अच्छे बोल सकता हूँ, मगर मराठी में कुछ लोगों को समझ में आता है, कुछ लोगों को समझ नहीं आता, इसलिए हिंदी में बोलने का प्रयास कर रहा हूँ। कुछ मराठी आए तो भी समझ लेना। चलो थोड़ा सा बाकी लोगों को नहीं आता ना, इसके लिए थोड़ा थोड़ा प्रयास करता हूँ। मानव जन्म मिलना बहुत दुर्लभ है, क्योंकि इस भारतवर्ष में हिंदू राष्ट्र में जन्म लेना सभी को क्या आप मिला जन्म आपको? कोई तो भगवान के पास एप्लीकेशन डाल देते क्या, मुझे इस गांव में, इस खानदान में, इस घराने में मुझे जन्म होना, ऐसा बोल के कोई तो एप्लीकेशन डाले थे क्या? मगर फिर भी इस हिंदू समाज में और भगवान का सेवा करने का कुल में आपका जन्म हुआ है। इसके लिए पूर्व जन्म आप सब लोग अच्छा कर्म किया है, इसीलिए आपको इस मनुष्य जन्म का प्राप्ति हुआ और भक्त कुल में आपका जन्म हुआ है। इस मिला हुआ जन्म को सार्थक करना है तो आपको भगवान का नाम हमेशा लेते रहना, क्योंकि नाम ही है इस कलयुग में पार करने वाला। हर एक युग में अलग अलग तरह का तपस्या रहता है, त्रेता युग, द्वापर युग, सत्ययुग और अब कलयुग है। इस कलयुग में नाम लिया तो ही आप तैर के आगे जा सकता है, वरना इस कलयुग से बाहर नहीं जा सकते। नहीं तो क्या हो जाएगा, परत फिर से जन्म लेना पड़ेगा। इसके लिए पुनरपि जननम पुनरपि मरणम यह संसार है, ऐसे शंकराचार्य जी कहे हुए। फिर से इस जन्म होना ये अच्छा नहीं है। इसके लिए जन्म मरण से आगे जाके भगवंत का स्वरूप आप होना, भगवत प्राप्ति आपका हुआ
तो आपको जन्म मरण नहीं मिलेगा। इसके लिए जन्म ही आपका नहीं हुआ तो मरण का प्रश्न नहीं उठता। इसके लिए जन्म नहीं होना बोले तो ये जन्म आपका आखिर का होना, लास्ट जन्म होना आपका। इसके लिए क्या करेगा, क्या करना चाहिए? इसके लिए आपको भगवंत का नाम लेना चाहिए। हर एक का अलग अलग संप्रदाय है। कुछ लोग लिंग बांधने वाले हैं, कुछ लोग भगवान का स्मरण करने वाला है, कुछ लोग का अलग अलग देवों का आप स्मरण भजन करते हैं। ऐसा आपका भगवान अलग अलग रहेगा, मगर जाने का वो जो जगह है वो एक ही है। कैसे बोले तो अनेक नदियाँ इधर उधर से जाता है, मगर समुद्र में मिल गया तो वहाँ गंगा गोदावरी ऐसा कह सकते हैं क्या? आप शिव शिव बोलो, कोई नाम लो, मगर लास्ट में जाने का जगह कौन सा है? वो समुद्र। बोले तो भगवान आए, भगवान का एक रूप हो गया तो आपको फिर से जन्म नहीं मिलता। इसके लिए उधर जाने के लिए सभी लोगों को हर एक युग में, कैसे इस कलयुग में मनुष्य का नाम का संकीर्तन का एक लाभ मिला है, उस नाम संकीर्तन करने के लिए, नाम स्मरण करने के लिए आपका कुलदेव और कुलदेवता रहना बहुत जरूरी है। आपका कुलदेव कौन सा है? नंदीश्वर भगवान है। अनेक लोगों का संगमेश्वर है, कुछ लोगों का वीरभद्रेश्वर है, कुछ लोगों का राचंडा है। ऐसा अनेक अनेक नाम से अलग अलग आपका कुलदेवता है। मगर यहाँ आने वाला, इस नंदी गुट्टे में आने वाला सभी लोगों का कुलदेवता कौन सा है? नंदीश्वर है। मगर नंदीश्वर का स्मरण करना है तो इस कुलदेवता के पास आप सब लोग हमेशा हमेशा आते रहता है। इसके लिए इस नंदीश्वर का कृपा आपके लिए भर भर के होना। इसके लिए आप कल महादेव का ही प्राण प्रतिष्ठापना और देवी का ही ऐसा अच्छा सा प्राण प्रतिष्ठापना के साथ साथ कलशारोहण का ही कार्यक्रम सब अच्छे तरफ हो रहा है। इस कार्यक्रम में भाग लिए हुए सब लोगों को नंदीश्वर और महादेव का कृपा होना, इतना ही इस समय पे आप सब लोगों को आशीर्वाद प्राप्त करते हुए सभी लोग इस कार्यक्रम में कल, आज और परसों 1-2-3 दिन का कार्यक्रम में सब लोग अपना अपना तरीके से बहुत दान धर्म कर रहे हैं। ऐसा ही हमेशा इस मंदिर के लिए ज़्यादा से ज़्यादा दान देने का प्रयास करिए। यहाँ का परिसर बहुत अच्छा है। ऐसा पूरा गुट्टा में इतना बड़ा रहने वाला मंदिर का और जीर्णोद्धार करके मंदिर का सर्वांगीण विकास करने के लिए सब भक्त अपना अपना तरीके से सहायता दान धर्म करते हुए मंदिर का जीर्णोद्धार सब लोग मिलकर और ठीक से करो, ऐसे इस समय बताते हुए इधर ही इस कार्यक्रम में आए हुए सभी लोगों को और आज और कल का सेवा करने वाले सभी लोगों को नंदीश्वर और महादेव का कृपा रहने के लिए आशीर्वाद प्राप्त हो, इसके लिए प्रार्थना मैं करता हूँ और मैं इधर ही ठहरता हूँ। शिवम भैर सांब जय नमः पार्वतीपते शिव हर हर। सभी लोग दुनिया वंदे वंदे हर 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 हर। అప్పగారు ముఖ్యం నుంచి 108 విరూపాక్ష శివాచార్య మహాస్వామి అప్పగారి పేరు కాబట్టి అలాంటి అప్పగారికి అక్కడి నుంచి మీరు విధంగా ఒక మనసులో పాద నమస్కారం తెలియజేసుకోవాలి. అప్పగారు చెప్పింది ఒకటి, విధంగా భగవంతుడి సేవ ద్వారా మనకు ఇంకో జన్మ రాకుండా ఆ దైవ సాన్నిధ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకోవాలి, కష్టపడి జీవించాలి, విధంగా చెడుకు దూరంగా ఉండాలి, విధంగా దైవంగా భావించాలి, దేశ రక్షణకు పాటుపడుతుండాలి. విధంగా భారత్ మాతాకి జై అన్నారు కదా, దేశ రక్షణకు పాటుపడుతుండాలనే విధంగా అప్పగారి యొక్క సందేశం. కాబట్టి అలాంటి సందేశాన్ని మనం ఇది చేసుకుంటూ ఇప్పుడు అప్పగారి శివయోగిని సంతృప్త్యా తృప్తో భవతి శంకరః సంతృప్త్యా తన్మయం విశ్వం తృప్తిమే చరాచరం. మమ శ్రీ నందీశ్వర మహాస్వామినః శిఖర దేవత శ్రీ త్రిగుణాత్మిక స్వరూపిణి పార్వతి మహాదేవ్యాః నర్మదా నది శివలింగ దేవత స్థిర ప్రతిష్ఠ సర్వాంగభూత శ్రీ గురు దివ్య హస్తేన బింబ శుద్ధ్యర్థం
ताडन भेदन खंडन स्पृष्ट दोष निवारण सिद्ध्यर्थम विग्रहस्य जीव चैतन्य सिद्ध्यर्थम श्री गुरु हस्तेन धान्याधिवास पूजनम करिष्ये। धान्याधिवासांग औषधि नामधिपते चंद्राय नमः। गंधपुष्पाक्षदान समर्पयामि। ओम औषधयः संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्ततं राजन् पारयामसे। ओम या जाता औषधयो देवेभ्यस्त्रयकं पुरा वन्दामि बभ्रूणामहदं शरन्धामानि सप्तजा शरं वो अम्भधामानि सहस्रमुपरोरुहः अदाशतक्तत्वयोऽयमिमं मे अगधङ्कृता पुष्पावते प्रसोपते फलनीरफला उत अश्वायवजित्वरेर्भैरुधः पारयिष्णवः। అమ్మ అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి స్వామివారికి దోశలతో చక్కగా ధాన్యాన్ని సమర్పించాలి. విగ్రహంలో జీవ చైతన్యం రావాలి. అదేవిధంగా విగ్రహంలో ఉన్నటువంటి తాడన భేదన ఖండన స్పృష్ట దోషం తొలగిపోయి జీవ చైతన్యం రావాలి అని ఆ యొక్క ఔషధిలకు అధిపతి అయినటువంటి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క ధాన్యంతో ధాన్యాదివాసం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరుగా వచ్చి ధాన్యాన్ని చక్కగా సమర్పించడం చేయాలి. ఓం తద్రుద్రాయ ప్రచేతసే మేధుష్టమారతవ్యసే తోచే వసంతవగోరథే తథానో అధిరిక్తరత్వస్మే శ్రద్ధాగవే వరుసగా రండి, ఒకరి పైన ఒకరు చేయకండి. బ్రహ్మాత్మకామయథ ఆత్మన్నాత్మనిత్యామంత్రయథ తస్మై దశమగన్హోతః ప్రత్యశృణోతు సదశుహూతో భవతు సదశుహూతో హవైనామైషః సంభావేతగం తదహోత్యేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియమేవాహం ఆత్మన్నాత్మనిత్యామంత్రయథ తస్మై దశమగన్హోతః ప్రత్యశృణోతు సప్తహోత్యేత్యచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియమై దేవాహం ఆత్మన్నాత్మనిత్యామంత్రయథ తస్మై షష్టగన్హోతః ప్రత్యశృణోతు ససదక్షో భవతు షడ్భూతో హవైనామైషః షడ్భూతగం సంతాం షడ్భూత్యేత్యచక్షతే పరోక్షేణ వరుణ పితరముపససార బ్రహ్మేతే తస్మా ఏతత్ప్రోవాచ అన్నం ప్రాణమాద మనసోస్యేవ చతుర్విమాని తాని జాతంతే మనసా జాతాని జీవంతే మనః ప్రయంత్యభిషం విశంతే తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతే తతం హోవాచ తవసా బ్రహ్మవిజిజ్ఞాసత్వా తపో బ్రహ్మేతి విజ్ఞానాద్ విజ్ఞానాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతే విజ్ఞానం ప్రయంత్యభిషం విశంతే తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతే తతం హోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసత్వా తపో బ్రహ్మేతే తదపోదప్యతాయేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతే ఆనందం ప్రయంత్యభిషం విశంతే తైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్వతే महान् भवते प्रजया वसुभिः ब्रह्मवच्चसेन महान् कीर्त्या अन्नं न निन्द्यात् तद्व्रतं प्राणो वा अन्नं शरीरमन्नादं प्राणे शरीरं प्रतिष्ठितं शरीरे प्राणप्रतिष्ठितः तदेतदन्नमन्ये प्रतिष्ठितं अय एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रच्छेदा तद्रं तद्व्रतम् आपो वा अन्नं ज्योतिरन्नादम् अप्सुज्योतिः प्रतिष्ठितं
ज्योतिष्यावप्रतिष्ठिताः तदेतदन्नमन्ये प्रतिष्ठितं तय एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नावान्नानादो भवति महान् भवति प्रजया आकाशो नाथः पृथिव्यामाकाशः प्रतिष्ठितः आकाशे पृथिवी प्रतिष्ठितः मन्नादो अहमन्नाथः अहमस्मोदकृतः अहमस्य प्रजारुतास्य पूर्वं देवेभ्यो अमृतस्य శాంతి. ధాన్యాదివాసం తర్వాత ముఖ్యడప్ప గారు శ్రీ 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 అష్టోత్తర శత విరూపాక్ష శివాచార్య మహాస్వామి వారి పాద పూజ జరుగుతుంది కాబట్టి అందరూ అక్కడ కూర్చొని చూడాలి. ఓం జగద్గురు మహాస్వామి దేవతాభ్య నమో నమః. మమ విరూపాక్ష శివాచార్య మహాస్వామి నమో నమః. పాద పూజ ప్రారంభ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్నవకోదశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమః. ప్రజాపేశివతమా శివమజోమతే నమః. శివాశరద్యాయ తవదయానో మిషం గిరిశంత హస్తే బిబర్షస్తవే. టవల్ తీసుకుని మంచి శుభ్రం చేయండి. చాలు కాలు చాలు. శివమగదనయుత గురుదేవా శివమంగళవను కొడువేగా శివమంగళవను కొడువేగా భవదుఃఖది వల్లువేగా భోగిగవతర సిద్ధకావని కోటి హరో గణమర పదవేకి హరో మనవేన గుణ తొడది హరో ముని వందన నమిసోతిరో శివమంగళవన కొడువేగా శివమంగళవన కొడువేగా భవదుఃఖది వల్లువేగా ಗುಣಗಳೆಲ್ಲವ ಮರಿಸಿ ಗುಣಗಳೆಲ್ಲವ ಮರಿಸಿ ಸಿದ್ದು ಗುಣತಿ ಮನ್ನಿರಿಸಿ ಸಿದ್ಧರಾಮ ಗುರು ದಯ ಕರಿಸಿ ಸಿದ್ದು ವರತಿ ನಿಮದಯ ಬಿರಿಸಿ ಶಿವಮಂಗಲವನು ಕೊಡುಬೇಗ ಶಿವಮಂಗಲವನು ಕೊಡುಬೇಗ ಭವದುಃಖದಿ ವಲ್ಲುವೆ ಬೇಗ ಗುರು ಕಾರಣವಾ ಜಗದಯು ನೆನೆಯುತ ಗುರುದೇವಾ ಕರ್ಪೂರ ಗೌರಂ ಕರುಣಾಕಾರಂ ಸಂಸಾರ ಸಾರಂ ಭುಜಗೇಂದ್ರಹಾರಂ ಸದಾ ವಸಂತಂ ಹೃದಯಾರವಿಂದೇ ಭವಂ ಭವಾನಿ ಸಹಿತಂ ನಮಾಮಿ. ದೇವ ಮಹಾದೇವ ಗುರುದೇವ ಸದಾಶಿವಃ ಗುರುದೇವಾತ್ಪರಂ ನಾಸ್ತಿ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಸಾಂಬಜರ್ನಮ ಪಾರ್ವತೀ ಪದಯೇ ಶಿವ ಹರ ಹರ ಮಹಾದೇವ. ಶ್ರೀಮಜ್ಜಗದ್ಗುರುಚಾರ್ಯ ಮಹಾರಾಜ ಕೀ ಶಿರೋಮಣಿ ಮನ್ಮಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ ಕೀ. नमो नमः. पादार्पणयोः सुवर्णदविरोक्तमन्त्रमहाराजनमर्पयामि. नमः शिवाय शान्ताय नमः सोमाय शम्भवे नमः शिवाय कल्याणे पतयते नमो नमः इति शिवनमस्कारं करोमि. ఓం శతంగే దశరథో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతదందేర్ఘమాయుః మరత ఏనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుషశ్వతేంద్రియ ఆయుష్యేంద్రియ తిష్టతి. చేసి మనకి దీని లోపల ఉన్న పదార్థం మాత్రమే వేయాలి. దీని లోపల మంచి ముత్యము పగడము రాగి వెండి బంగారం కూడా ఉందట. అన్ని తీసుకోవచ్చు. ఎన్ని రూపాయలు బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః
ఓం హరస్తం రక్షాయ ఆగమార్థం తు దేవానాగమనార్థం వృక్షదా కురువే గంధారవం భక్త్యా దేవతాహ్వానులాంఛనో నాథం కృత్వా కుసుమాక్షరాం గృహీత్వా ప్రాతకాల సంకల్పితముధారేణ ఏవం విశేషవశిష్టాయాం శుభతిథౌ మీ గోత్రాన్ని మనసులో స్మరితాం భక్తజనానాం ధనరూపేణ వస్తురూపేణ సత్వారూపేణ సేవాకల్పిత భక్తజనానాం నానాగోత్రేభ్యः నానావర్ణేభ్యः సహా కుటుంబానాం అంతహిత పార్వతి శిఖర దేవత ముద్దిశ్య దేవత ప్రీత్యర్థం తృతీయ త్రయాత్మిక దీక్షజ పర్యంతం కరిష్యమాణ అద్య ద్వితీయ దినే ధాన్యాధివాస పూజ అనంతరం విగ్రహస్య సర్వదోష నివారణ సిద్ధి ద్వారా జీవ చైతన్య కోమలత్వ మృదుత్వ సిద్ధ్యర్థం శ్రీ విగ్రహస్య తాడన భేదన ఖండన స్పృష్ట దోష నివారణ సిద్ధ్యర్థం ధాన్యాధివాస అనంతరం తేజోవీర్య బల వృద్ధ్యర్థం ఘృతాదివాస దేవస్య శరీరే శీతలత్వ ప్రసన్నత్వ సిద్ధ్యర్థం పుష్పాదివాస దేవస్య కోమలత్వ సిద్ధ్యర్థం ప్రసన్నత్వ సౌకుమార్య కరిష్యే తథా తరంగా రాజోపచార పూజనం చ కరిష్యే సంకల్ప్యాసమాచరాన్ స్వామిచరణ కమల సన్నిధో నికృత్య తరంగ కలశారాధనం కరిష్యే గంగేటి పుణేకి వాగోధావరి సరస్వరే నర్మదే సింధు కావేరి జలైకలాభరణం దృఢే సమర్థాంబికే రమంజం కపురాశ్రయామి తద శివస్య మంత్రన్యాదః ఓం ఓం దర్భగూచ్చ తీసుకోవాలి ఆచార్యులు సంపరాజ్యం తీసుకోవాలి ఓం ఓం మహావామభురే ఓం ధ్వరాజ నమః నాభ్యాం అంకుశాజ నమః లింగవృషణయోః ఓం త్రిశూలాజ నమః జంఘయోర్జ్వన్నోచ్చ పద్మాజ నమః గుల్పయోపాదయోశ్చ ఓం అథ శివస్య పంచబ్రహ్మణ్యాదః ఓం ఈశానాజ నమః ఓం ఇత్యంగుష్టయోః తద్గురురాజ నమః తజ్జన్యోః అఘోరాజ నమః మధ్యమయోః వామదేవాజ నమః నామికయోః ఓం సద్యోజాతాజ నమః కనిష్ఠికయోః సద్యోజాతాజ హృదయాజ నమః వామదేవాజ శిరసే స్వాహా అఘోరాజ నమః జిఘాజే విషుడు తత్పురుషాజ నమః కవచాజ ఈశానాజ నమః నేత్రత్రయాజ విషుడు కనిష్ఠికయోః హృదయాం ఓం అనామిక మధ్యమాభ్యాం నమ అనామికయోః శిరః మధ్యమాం శిఖం తర్జన్యో కవచం అంగుష్ఠజో హస్తం పుణ్యజ్ఞపరేణ తేజసా సంయోజ్యం ఇది కవచేనావగుణ్య సర్వకర్మసు यो जजेत आचमनं सर्वत्र एवं देवस्य न्यासं कृत्वा लिङ्गमुद्रां बद्ध्वा ईशानस्सर्वविद्यानाम् ईश्वरः सर्व भूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्सुराजिवं इति मन्त्रेण ईशानोष्टिं बद्ध्वा अङ्गुष्ठाग्रेण रुद्रा मुद्रया मूर्ति तत्पुरुषाय नमः तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् तर्जन्याङ्गुष्ठा योगात् तत्पुरुषं मूर्ते घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्रोभ्यः मध्यमाङ्गुष्ठयोगेन हृदि अघोरम् ओं वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमः मनोन्मनाय नमः अंगुष्ठानामिकयोगेन गुह्ये वामदेवम् ओं सद्योजातं प्रपद्यामि सद्योजाताय नमो नमः भवे भवेनाति भवे भवस्ममां भवोद्भवाय नमः इति कनिष्ठिकाङ्गुष्ठयोगेन पादारारभ्यामस्तकान्तं यावन्मूर्तिव्यापकत्वेन ब्रह्मण्यसेद तद ईशानः ईशानः सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो वे अस्तु सदा शिवो शशिडमुपरि मूर्ति ईशानः सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो वे अस्तु सदा शिवो ईशानः सर्वामिति कल्पितं चन्द्रो भयदलं पूर्वमूर्ति ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिरिति हृष्टा दक्षिणमूर्ति शिवो मे अस्तु नम इति पश्चिममूर्ति हरीच्यां सदाशिवों नम इति उत्तरमूर्ति ज्वालिन्याम् इति शिवन्यासः
అత దేవీ న్యాసః ఇప్పటివరకు న్యాస ప్రకరణంలో శ్రీకంఠాది మాతృగా సరస్వతీ దేవత కాలో బీజాని స్వరాశక్తయ బిందవః కీలకం న్యాసే వినియోగః. అందరూ కూడా ఒక 3 సార్లు ఓం శ్రీమాత్రే నమః అనుకోండి. అయ్యగారు చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం 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 శిఖాయ విషుడు. ఓం ఏం ఓం ఐం శవజాతం. ఓం ఓం ఔం నేత్రత్రజాజముషడు. అం ఓం అహ హస్రాజపడు. ఓం భోర్భవస్వరుందః. ధ్యానం. హస్తే పద్మం రథాంగం గుణమదహరిణం పుస్తకం వర్ణమాలాం శంఖం శుభ్రం కపాలం వరమమృత లసద్ధేవకుంభం వహంతి ముక్తా విద్యుత్కరోదస్ఫటికనపరిప బంధురైః పంచభద్రై వృక్షేర్వక్షోజనం రాం సకలరజేభివాం శారదాంతాం నమామి. ఓం రాజన్మత్తమరాలమందగమనాం రాజీవప్రత్యేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్వదాంబోరుహాం రాజీవాయతమందపండితకుజాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావజే. ఓం మధన్యాసప్రకరణం కరిష్యే. ఓం అం ఐం హ్రీం శ్రీం పూర్ణోద్ధార్యే నమః. ఓం ఆం ఐం హ్రీం శ్రీం హిరారాజే నమః. ఓం ఇం ఐం హ్రీం శ్రీం షల్మల్యే నమః. ఓం ఈం ఐం హ్రీం శ్రీం లోలాక్షే నమః. ఓం ఉం ఐం హ్రీం శ్రీం పార్థులాక్ష్యే నమః. ఓం ఉం ఐం హ్రీం శ్రీం దీర్ఘఘోణాజే నమః. ఓం రుం ఐం హ్రీం శ్రీం దీర్ఘముఖ్యే నమః. ఓం రూం ఐం హ్రీం శ్రీం గోముఖ్యే నమః. ఓం లుం ఐం హ్రీం శ్రీం దీర్ఘాజే నమః. ఓం లుం ఐం హ్రీం శ్రీం కుంభోధర్యే నమః. ఓం ఏం ఐం హ్రీం శ్రీం ఊర్ధ్వకేశ్యే నమః. ఓం ఐం ఐం హ్రీం శ్రీం వికృతముఖ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం జ్వాలాముఖ్యే నమః. ఓం ఔం ఐం హ్రీం శ్రీం ఉల్కముఖ్యే నమః. ఓం అం ఐం హ్రీం శ్రీం శ్రీముఖ్యే నమః. ఓం అహ ఐం హ్రీం శ్రీం విద్యాముఖ్యే నమః. ఓం అం ఓం ఖం ఐం హ్రీం శ్రీం మహాకాళ్యే నమః. ఓం ఖం ఐం హ్రీం శ్రీం సరస్వత్యే నమః. ఓం ఖం ఐం హ్రీం శ్రీం సర్వసిద్ధిగౌర్యే నమః. ఓం ఖం ఐం హ్రీం శ్రీం త్రైలోక్యవిద్యాయే నమః. ఓం ఇం ఐం హ్రీం శ్రీం మంత్రశక్త్యే నమః. ఓం చం ఐం హ్రీం శ్రీం అష్టశక్త్యే నమః. ఓం ఛం ఐం హ్రీం శ్రీం భూతమాత్రే నమః. ఓం జం ఐం హ్రీం శ్రీం లంబోదర్యే నమః. మంజుర్యే నమః. ఓం డం ఐం హ్రీం శ్రీం కేశరూపిణ్యే నమః. ఓం డం ఐం హ్రీం శ్రీం కారిణ్యే నమః. ఓం అనాం ఐం హ్రీం శ్రీం కాకోధర్యే నమః. ఓం తం ఐం హ్రీం శ్రీం భూతరాజే నమః. ఓం తం ఐం హ్రీం శ్రీం భద్రకాళ్యే నమః. ఓం తం ఐం హ్రీం శ్రీం యోగిన్యే నమః. ఓం తం ఐం హ్రీం శ్రీం శంకిన్యే నమః. ఓం నం ఐం హ్రీం శ్రీం తజ్జన్యే నమః. ఓం పం ఐం హ్రీం శ్రీం కాలరాత్రే నమః. ఓం పం ఐం హ్రీం శ్రీం కుబ్జిన్యే నమః. ఓం ఐం ఐం హ్రీం శ్రీం కవర్ధిన్యే నమః. ఓం భం ఐం హ్రీం శ్రీం వజ్రాజే నమః. ఓం మం ఐం హ్రీం శ్రీం జయాజే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర్యే నమః. ఓం రం ఐం హ్రీం శ్రీం దేవత్యే నమః. ఓం లం ఐం హ్రీం శ్రీం మారత్యే నమః. ఓం వం ఐం హ్రీం శ్రీం వారుణ్యే నమః. ఓం శం ఐం హ్రీం శ్రీం వాయువ్యే నమః. ఓం శం ఐం హ్రీం శ్రీం విరార్యే నమః. ఓం శం ఐం హ్రీం శ్రీం సారాజే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీ నమః. ఓం లం ఐం హ్రీం శ్రీం వ్యాపిన్యే నమః. ఓం శం ఐం హ్రీం శ్రీం మారాజే నమః. తదా దేవ్యాః దేవన్యాసం కరిష్యే. ఓం గం ఐం హ్రీం శ్రీం గణపతయే నమః. దక్షోరౌ హ్రీం హ్రీం అనంతాయ నమః. సర్వాంగేషు సర్వన్యాస మంత్రహోమం కృత్వా సంప్రదాయేన దేవ్యాః సర్వాంగేషు ఓం దేవ్యాః మంత్రన్యాసః. ఓం ఓం నమః శిరసై. ఓం ఐం నమః మూర్తి. ఓం హ్రీం నమః ముఖే. ఓం క్లీం నమః కంఠే. ఓం ఛాం నమః హృదయ. ఓం నమః దక్షిణపార్శ్వే. ఓం డాం నమః వామపార్శ్వే. ఓం జీం నమః నాభో. ఓం హ్రీం నమః గుహ్యేం ఛం నమః పాదయోః అంగన్యాసః. ఓం రాం దుర్గాజై నమః సత్యాజై నమః. ఓం హ్రీం దుర్గాజై నమః శిరసే స్వాహా. ఓం హ్రీం దుర్గాజై నమః
शिखायै विष्णु ओम हैं दुर्गायै नमः कवचाय नमः ओम ह्रं दुर्गायै नमः नेत्रत्रयाय विष्णु ओम ह्रं ओम ह्रः दुर्गायै नमः त्राय विष्णु देव्याः शक्तिन्यादः ओम प्रभायै नमः लाटे ओम उमायै नमः मुखे ओम जयायै नमः गुह्ये ओम सूक्ष्माय नमः कंठे ओम शुद्धाय नमः दन्तेषु ओम नन्दिन्यै नमः हृदये ओम सुप्रभायै नमः नाभौ ओम जयायै नमः स्वरे ओम सर्वसिद्धिप्रदायिन्यै नमः सर्वाङ्गेषु पदार्थेषु जन्या आयुधन्यादः ओम त्रिशूलाय नमः शिरसि ओम खड्गाय नमः मस्तके ओम चक्राय नमः रक्षभुजे ओम बाणाय नमः वामभुजे ओम शक्तये नमः नाभौ ओम केडाय नमः गुह्ये ओम चापाय नमः लिङ्गजोः पादाय नमः जान्वो अंकुशाय नमः कुलसरोः पदवे नमः पादयोः अथा इति न्यासप्रकरणम् कैलासशिखरे रम्ये शङ्करस्य शिवालये देवताः तत्र मे मनः शिवसङ्कल्पमस्तु श्रीयन्त्राधिष्ठानदेवतशिखरदेवताभ्यो नमो नमः धान्यादिवासाङ्ग श्री शिवलिंग पार्वती शिखर यंत्राधिष्ठान देवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि पूर्वसैरप्रसेद धान्यादिवासाङ्ग देवताभ्यो नमो नमः श्री पार्वती परमेश्वर शिखर यंत्र देवताभ्यो नमो नमः स्वामिन्द्रजगन्नाथाय यावत्पूजावधानकं प्रीतिभावेन अस्या लिङ्गेऽस्मिन् विग्रहेऽस्मिन् विग्रहेऽस्मिन् यन्त्रेऽस्मिन् सन्निधिं कुरुष्यावास्या सम्पूज्य आवाहनं समर्पयामि अर्घ्यपाध्यात्मनां समर्पयामि श्रीगन्धं समर्पयामि हरिद्राकुङ्कुमलेपनं समर्पयामि तदा समर्पयामि पुष्पाणि समर्पयामि तदनन्तरं अस्मिन् फलनिवेदनं समर्पयामि मध्ये मध्ये उदकपानीयं समर्पयामि तदनन्तरं घृतादिवासनं करिष्ये देवस्य वीर्यतेजोबल वृद्ध्यर्थं घृतादिवासनं करिष्ये ओम शुक्रमसिज्योतिरसितेजोऽसि देवो वत्सविदोऽर्जुन तच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः घृतं विविक्षिरे घृतमस्य जोनिघृते स्मृतो घृतमस्य धाम अनुष्वद्भवः माधयस्व स्वाहा कृतं वृषभवक्षि हव्यं ओम द्वाभ्यां मन्त्रेण अभिमन्त्र्या शुक्रमसिज्योतिरसि तेजोऽसि देवो वत्सविदोऽर्जुन तच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः घृतादिवासनं समर्पयामि तदनन्तरं स्वामिनः प्रीत्यर्थं गन्धादिवासनं करिष्ये गन्धद्वारान्दुरादर्शानित्यक्षणीम् ईश्वरेणं सर्वभूतानां तामिहोपत्परे श्रियम् ओम घृतं गव्यं तेजोबलमधिकरं सत्वं सत्वगुणदं पवित्रं चारुष्यं त्रिधदायुतं मङ्गलकरं कृतानां सुखमधिपावसो श्रुतिमतं श्रुतिमन्तं सदा रसेषु सर्वेषु सुराणामधुरं अघाङ्गं गुणाधिपतास्फुरुता भवन्ति देवा बहुमूढमाना इत्यनेन मन्त्रेण घृतादिवासनं समर्पयामि अथ देवस्य शरीरे शीतलत्वसिद्ध्यर्थं गन्धादिवासनं करिष्ये गन्धद्वारान्दुरादर्शानित्यपुष्टां करीषणीं ईश्वरीं सर्वभूतानां विहोपत्ते श्रियम् ओम परमानन्दसौरभ्य परिपूर्णदिगन्तरं गृहाणपरबन्धं गन्धं कृपया परमेश्वर गन्धादिवासनं समर्पयामि अथ पुष्पाधिवासनं पूजिष्कुलुतं सिद्ध्यर्थं सर्वदोषनिवारणसिद्धिद्वारा दीर्घायुप्राप्त्यर्थं पूर्तिदोषनिवारणसिद्ध्यर्थम् अथ पुष्पादिवासनं करिष्ये ओम योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति चन्द्रमा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति सेवन्तिकावकुलचम्पकपाटलाब्जैः पुण्डागजादिकरवीररसालपुष्पैः बिल्वप्रपालसुधमीधलमालिकाभिः मां पूजयामि जगदीश्वर मे प्रसीदा देवस्य विग्रहस्य कोमलत्वा कौकुमार्यत्व सिद्ध्यर्थं पुष्पा अभिवासनं समर्पयामि चम्पाचमेलिकमला विजोहि गुणवेला रजनी सुगन्ध निर्वासने ईवरगन्धराजं गन्धाधुधातुल
तुलेहमेधिन्दुञ्ज अगस्तिकां सूर्यमुखिं गणेरं देवालिकानामकपारिजातं तिलस्य पुष्पं हर शृङ्गारं महादारपत्रं तुलसी धूपामो शिवलिंग गुरुजाना भंगा शिव गुरुजाना भंगा धूपामो इष्टलिंग नीको धूपामो शिवनीको धूपामो भवजन्मा कृत दोष परिहार धूपामो महादेवानिको शिव महादेवानिको मुग्गोरैयलकेंतो मोदामयनट्टे शिव मोदामयनट्टे मुग्गोड धूपामो गुरुरायानिको शिव गुरुरायानिको मरिपिंचो धूपामो मनया शिवानंदा मनया कर्पूरा धूपामो कलकंठानिको शिव कलकंठानिको निरकान संख्याता मेरा महेशा शिव मेरा महेशा वरभाता वरुला कुचाला शिव वीरा महेशा वरभक्ता वरुणा कुशाला रूपम शिवजाला रूपम शिव साम्रा गुरुमूर्ति सुंदरमूर्ति शिव स्वीकारवर्ते वासुरा गुणकीर्ति प्रभुरायनिको शिव प्रभुरायनिको धूपामो शिवलिंग गुरुजाना भंगा शिव गुरुजाना भंगा धूपामो इष्टलिंग नीको धूपामो शिवनीको धूपामो धूपामो शिवलिंग गुरुजाना भंगा शिव गुरुजाना भंगा धूपामो इष्टलिंग नीको धूपामो शिवनीको धूपामो धूपमाग्रापयामि धूपादिवासनं समर्पयामि सर्वदुःखनिवारणसिद्ध्यर्थं वस्त्राधिवासनं देवस्य सिद्धत्व सौकुमरे सौकुमार्यत्व ब्रह्मत्व सिद्ध्यर्थं वस्त्राधिवासनं करिष्ये चन्द्राभद्रेणो हिरण्यविश्वादधिनो देवसो अभी अम्मवारिके देवी स्वामिवारिके निल्चिनो अन्न प्रसादाన్ని స్వీకరించాలి అథ ఫలాధివాసనం కరిష్యే ఓం देवस्य छायावरण संस्कार सिद्ध्यर्थं वरददारिवामे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं च मे दक्षश्च मे बलं च महोधश्च मे सहश्च महादिश्च मे चिराज महात्मा च मे धनुश्च मे सर्व च मे पर्व च मे अङ्गानि च मे स्थानि च मे भरोष च मे शरीराणि च मे फलाधिवासनं समर्पयामि ओष्यधिवासनं सुगन्धद्रव्यं पूर्वेशे श्री अभिवादांगदेवताभ्यो नमो नमः రాజోపచార పూజాం కరిష్యే స్వామివారికి ఇప్పుడు రాజోపచార పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. మా అందరూ కూర్చోండి. ఒక్కొక్క వేదాల నుంచి ఒక్కొక్క మంత్రాన్ని స్వామివారికి వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా కూర్చోండి. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమ దేవత సార్వభౌమస్య అందరూ కూడా బహుపరాక్ అనాలి స్వామివారికి. అంటే స్వామి ఓ చక్కనైనటువంటి స్వామి అనువేద ప్రియా ఋగ్వేద సేవాధారయ ఓం రత్నధాతవం ఓం స్వస్తి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక బహుపరాధర భువనాధీశ్వర హే స్వామిన్ తవ శయ్యాధివాస సమనే యజుర్వేద ప్రియా యజుర్వేద సేవామవధారయ అవధారయ ఓం హిషేత్వార్జేత్వాయవస్తో పాయవస్తదేవో
सविता प्रार्पयतु श्रेष्ठतमाय भिन्न तव शय्यालया ॐ अज्ञायाहि वेतले गृहाणो हव्यदातये लिहोतादत्ति बर्हिषे एतत् सामगाया नास्ते हा अहमस्ति प्रथमजारुता पूर्वं देवेभ्यो अमृतनाः आभारि यो माददाति स इते मा आवाह अहमन्नमहमन्नमहमन्नम् ॐ स्वस्ति तव शय्याधिवाससमये अथर्वणवेदप्रिया अथर्वणवेदासेवामवधारय अवधारय ॐ शं नो देवीरभीष्टय आपो भवन्तु भेदये शय्यारभिस्रवन्तु नः नित्यधर्वणवाक्यं ब्रह्माद्यावरणं विद्यात्मविवेदिकराजनेते यो दोर्वान् करैर्यजते स्वमय स्वमो भवति यो राजेर्यजति शोभान् भवति मेधावान् भवति साध्यसविद्धिर्यजति सर्वं लभते सर्वं लभते ॐ स्वस्ति श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायक बहुपराधर भुवनाधीश्वर बहुपरा हे स्वामी ग्रामाणि सजातिरेवैनं यदि साधिति यदि शक्ताभिस्तुवते यदि शक्तो वै पुरुषः पाप्मभिः यदि शक्ताभिरेवास्या पाप्मनो नुधते इति घण्टानादं श्रावयामि ॐ स्वस्ति श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायक चतुर्धर भुवनाधीश्वर स्वामिन्नशय्यादिवाससमये बहुपरा पादुका సేవాం కరిష్యే పాదుకల్ని కాబట్టి కలియుగంలో లభించేటటువంటి పాదుకలని స్వామివారికి రాజోపచారంలో సమర్పించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పాదుకలకి నమస్కారం చేసుకోండి पादुका सेवा ये पथाम्पतिरक्षय ऐलग्रदाय व्यदः ये दीर्घानि प्रचरन्ति सृगावन्तो निरङ्गिनः क एतावन्तश्च भूयागुंसस्कदिशो रुद्र विदस्तरे रेधागुंसहस्रयोजने वधन्वाणि तन्मसे पादुका उपरागे स्वामी तव शय्याधिवाससमये ఛత్రసేవామవధారజమవధారజ అవన్నీ కూడాను కలియుగంలో మన శక్తి సరిపోదు కాబట్టి కలియుగంలో లభించేటటువంటి ఛత్రజాభరణాన్ని స్వామివారికి ఈ యొక్క రాజోపచారాల్లో వినియోగించడం జరుగుతుంది. ఓం అధ ఛత్రజాపర సేవా పరిణమరుత్వస్య హేతర్వణకపర్ద్వేషస్య ధర్మదేవాయోః అవస్థినా భగవద్భ్యస్తనశ్వమేభస్తోకాయ తనయాయ మృడయా ఛత్రసేవాం సమర్పయామి. తదనంతరం తీసుకోండి పుష్పసేవాం యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ భవతే చంద్రమావ అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ భవతే పుష్పసేవాం సమర్పయామి. తదనంతరం తథా ఋగ్వేద యజుర్వేద సేవానంతరం ఆగమ సేవ చెప్తుంది. ఆగమం చెప్తారు. ఆగమం ఏం చెప్తుంది అంటే ఒక్కొక్క ఆగమం ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంది. ఆగమంలో స్వామి ఏ విధంగా ఉండాలి, ఒక శిల ఏ విధంగా ఆ యొక్క దైవత్వాన్ని, దానికి సంబంధించినటువంటి క్రియా కైంకర్యం వేరుంటుంది. ఈ యొక్క శివాలయం యొక్క కైంకర్యం, ప్రతిష్టా కైంకర్యం వేరుంటుంది. ఈరోజు మనం చేసేటటువంటి వీరశైవగా ఆగమోక్తంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో స్వామివారికి ఆగమ సేవ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భువనాధీశ్వర స్వామిన్ శయ్యాధివాస సమయే సకల దోష సకల దుర్దోష పీఠా పరిహారార్థ
परिहारार्थं प्रतिष्ठाकार्य सफलीकृतार्थ संपूर्णता सिद्ध्यर्थम आगम सेवाम् अवधारय आगम सेवा अस्ति कस्ति सुखाकार निर्विकल्पं निराकारं निरस्ताशेषदैवम् अपरालीन मबोद्धूर्वं चेतना चेतनं जगत्వం శివాభిధం పరం బ్రహ్మ జగన్నిర్మాణ కారణం. ఉండవలసింది ఏంటి అంటే లింగేన సహ జీవనం లింగేన సహ పంచత్వం. లింగంతోనే పుట్టి లింగంతోనే చనిపోయే వాళ్ళని వాళ్ళ వీరశైవులు అంటారు. మనకు వాళ్ళ వీర వ్రతాన్ని పాటిస్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజులు ధరిస్తారు. ఒక ఆంజనేయ స్వామి కానీ దీక్ష కానీ, ఒక భవానీ దీక్ష కానీ, ఒక వెంకటేశ్వర స్వామి దీక్ష కానీ, ఇలాంటి అన్ని దీక్షలు ఒక మండలం పాటే వాళ్ళు చేసుకుంటారు. కానీ జంగమయ్యలు లింగాయతులు లింగా ధరించిన వాళ్ళకి ఏంటంటే లింగంతోనే పుడతారు వాళ్ళు. అదంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లికి అదంగా ఇక్కడ మనకు గర్భానికి మనకు ఇక్కడ ఆ భుజాలకి లింగం అంటే గర్భంలో ఉన్నప్పుడు 8వ నెలలోనే ఆ పుట్టే ఆ సంతానానికి ఆ విధంగా లింగం వచ్చేస్తుంది. అంటే లింగంతోనే పుడతారు వాళ్ళు. లింగేన సహ పంచత్వం. ఆ లింగంతోనే సహజీవనం చేస్తారు. చివరికి లింగంతోనే వాళ్ళు ఇంకా ఐక్యమవుతారు. లింగంలోనే వాళ్ళను వీరశైవులు అంటారు మనకు. అందుకొరకే విశబ్దో నేర్చతే జీవ శివజీవైక్య బోధిని రమంతే ఏ శైవాహ వీరే శైవా స్తుతే మతాహ. అంటే ఆ విధంగా లింగము తప్ప మిగతా ఏ దేవుని కొలవకూడదని శాస్త్రం వీరశైవ ఆగమంలో. కాబట్టి అలా అంటూ వాళ్ళు వీరవతులు అంటారు మనకు. విధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే 4 వర్ణాలు ఉంటాయి కదా. 4 వర్ణాలకు అతీతం వీళ్ళు. విధంగా వర్ణ అతీతులు అంటారు వీళ్లకు. కాబట్టి వాళ్ళకి విధంగా ఆ జాతాశౌచం మృతాశౌచం కూడా ఉండదని శాస్త్రంలో ఉంది మనకు. అయినా కానీ కొంత ఆ విధంగా అందరికీ ఆ విధంగా కట్టుబాటు ప్రకారం కొంత వాళ్ళు పాటిస్తారు కానీ నిజానికైతే లేదు మనకు అక్కడ. కాబట్టి అలాంటి వాళ్ళని వీరశైవులు అంటారు. వీరశైవ ఆగమంలోనే ఈ పూజ చక్కగా నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఓం స్వస్తి. विश्वनाथ भगवान की जय, भोला शंकर भगवान की